అయ్యప్ప స్వాములు శబరిమల వెళ్తూ వెళ్తూ సరే అన్ని సమకాలీన అంశాల మీద మాట్లాడుతూ పోతూ ఉంటారు కాబట్టి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద కూడా స్పందించుకుంటూ వెళ్ళారు. ఇంతకుముందు జగన్ గారి గవర్నమెంట్ బాగుందా లేకుంటే ఇప్పటి చంద్రబాబు గారి గవర్నమెంట్ బాగుందని మాట్లాడుకుంటూ వెళ్ళారు. నిజంగా సూపర్ డిస్కషన్. టీవీ ఛానళ్ళు కూడా ఇటువంటి చర్చ చేయమేమో అనిపించింది చాలా అర్థవంతంగా. నేను మీకు ఆ వీడియో చూపెడతాను, చూడండి. ఒక అంశం గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా మాట్లాడే అయ్యప్ప స్వాములేమో పాయింట్ టు పాయింట్ మాట్లాడుతూ ఉన్నారు. చదువు ఎట్లా చేశారు, రైతులకు ఎట్లా చేశారు, వైద్యం ఎట్లుంది, రాష్ట్రం ఎట్లా ఉండే, ఏం చేశారు, క్లియర్ కట్గా. జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించి చంద్రబాబు గారికి మద్దతు ఇచ్చే అయ్యప్ప స్వాములేమో ట్యాబులు ఇచ్చారు అని జగన్ మద్దతు ఇచ్చేవాళ్ళంటే దాంట్లో అవినీతి తీసుకాం. ఆ టీవీ ఛానళ్ళలో పత్రికల్లో తలా తోక లేకుండా ఏదో ఒక దుష్ప్రచారం చేస్తారు కదా, ఒక మాట అనేసి ఎక్కడ ఆధారాలు ఉండవు. కొన్ని టీవీ ఛానళ్ళు పత్రికల్లో నిత్యం అదే కానీ విషయం చెప్పడం. ఇక్కడ కూడా అదే పని చేశారు. నాకు ఆశ్చర్యం అనిపించేది. అంటే ఈ ఛానల్ వల్ల ఇంపాక్ట్ పనిచేసింది వీళ్ళ మీద. ఏదో ఒకటి అవినీతి చేసి రాష్ట్రానికి ధ్వంసం చేసి రాష్ట్రానికి మీద ఇంతే. ఏ అంశం మీద చేయలేదు నువ్వు చెప్పు అనేది చెప్పట్లేదు. మీరు అది గమనించండి కావాలంటే. కానీ చూడండి వీడియో చాలా బాగుంటుంది. నిజంగా ఆశ్చర్యం అనిపించింది నాకు. ఎక్కడో తీసుకెళ్ళి నిలబడికి వెలిగిస్తున్నారు. చాలా ప్రతి మనిషికి ప్రతి మనిషికి చెప్పండి. ఒక్క మనిషి చెప్పానని చెప్పి చెప్పండి. ఒక్క మనిషికి చేశాడు అని చెప్పి చెప్పండి. వాళ్ళు ఈరోజు కొన్ని కోట్ల మంది ఇంజనీరింగ్ పిల్లలు చదువుకుంటున్నారు. మాట్లాడబాకండి. మెడికల్ కాలేజీలు పోతే ఎంత తయారైంది. మెడికల్ కాలేజీ అది కూడా కట్టలేదుగా. మేము కట్టాలి, నువ్వు అది కూడా కట్టలేదుగా. చెప్తే నేను అది నోట్ చేసుకుని పాయింట్ రాస్తా. నేను చెప్పండి ఏం పడ్డా ఒక్కల గురించి కాదండి. రైతు గురించి మాట్లాడాలి. చెప్పండి నాకు చదువుకుని వీళ్ళు రైతు వీళ్ళు చెప్పండి. చదువుకుని రైతు ఏం పట్టుకుందండి రేటు సార్. మీ మొరేస్తా ఒరిగి లేదు, మినివేస్తా మినుగు లేదు, పెసరేస్తా పెసరు లేదు, ఎందుకు లేదు. 9,000 మిని జొన్నలు 2,600 రూపాయల ప్రభుత్వంలో. నా ఒడ్లు వచ్చేసి 2,000 మిని, మినువులు వచ్చేసి 9,000 మిని. 11 సరే 2 నెలలు తీసేయి 9,000 మిని. నేనే రైతులు, నేను 60 ఎకరాలు వ్యవసాయం చేస్తా. నాకు 60 ఎకరాల మీద 20 లక్షలు లాసు సంవత్సరానికి. 20 లక్షల రూపాయలు నా ఒక్కడికి లాసు. మా మామయ్య 5 కేసేవాడు. ఈ చంద్రబాబు నాయుడు వచ్చినా 5 కేసేవాడల్లా 10కి వచ్చాడు. ఒడ్లు రేట్లు లేవు, మినువులు రేట్లు లేవు. అయిపోయింది కదా. చెప్పండి. మొన్న కౌలు రైతునా ఏదో ఏమిచ్చాడు రైతు. ఒక నిమిషం. రైతుకి ఎంత తీసుకున్నారు ఎకరానికి? ఎకరానికి ఎంత తీసుకున్నారు? ఎకరా రైతు కదా ఎవడేమన్నాడండి అక్కర్లేదు అనొచ్చు. రైతు ఓటేసాడు. జగన్మోహన్ రెడ్డి నీకు ఓటేసాడా ఓటేయలేదా? పొలం ప్రాంతం ఎవరు చూడాల ఓటేనాడు కూడా చేశాడు అధికారం. జగన్మోహన్ రెడ్డి అర్హతన్నాడు కల్లా పంపించాలి. మరి వాడు ఓటేసాడా లేదు, మాకు చూడ మాకు చూడ పేదలు చూడాడు. మొత్తాన్ని ఏ చేశాడు. మన నారాయణ నాకు జగన్ ప్రభుత్వంలో తల్లికి వందనం కింద ఏటా 13,000 రూపాయలు పడాయి. ఈ సంవత్సరం రాగానే ఒక సంవత్సరం పడినా, 2వ సంవత్సరం అయితే పంచాయతీ గడిపోతే నీకు 3 ఎకరాల పొలం ఉందని చూపిస్తుంది. నీ పేరు మీద 3 ఉందని చూపిస్తుంది. అప్పుడు ఉన్న 3 ఇప్పుడు లేదా? ముందుగా ఎందుకు తీసేయటం? ఓటేసా ఆ పొట్ట కొట్టి నీకు పెట్టాడు. ఆ పొట్ట కొట్టి నీకు పెట్టాడు. ఏం పొట్ట కొట్టాడో చెప్పాడు. ఏం పొట్టండి? ఏం పొట్ట చూడు. లేదు అయినా కానీ నాకు కొట్టి నీకు పెట్టాడు. చూడు ఏం పొట్ట కొట్టిందంటే చెప్పాడు. తెలుసుకోండి. వరకే నోరేసుకుని పడిపోతున్నాడు అయ్యేనా. వీళ్ళు ఎంత క్లియర్ మాట్లాడుతున్నారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు ఎక్కడో అడవుల్లో వీళ్ళకి తెలుసా? వీళ్ళకి డబ్బులు
ఓట్లు లేకుండా ఇచ్చారంటే చదువు, ఓట్లు ఇచ్చాడు, ఇంగ్లీష్ మీడియం. ఓట్లు లేకుండా ఇంగ్లీష్ మీడియం ఇచ్చాడు. సో ట్యాబులు ఇచ్చారంటే ట్యాబుల్ స్కామ్ అంటుండే. ఊరు నాడు నేడికి ఎంత ఖర్చు పెట్టి అంత బాగా చేశాడు వెంకటేశ్వరపురం. ఆ ఉదాహరణ చూసుకుంటే ఊరు చేశాడండి గురుస్వామి గారు. అంటే అవధం పెట్టారు. అదే చెప్పేదన్నారు, జనంలో కాదనలా, జనం ఎట్లుంటారు. చూడండి, ప్రతి అంశం మీద ఎక్సలెంట్ మాట్లాడినారు. ఏమైనా ట్యాబులు ఇచ్చాడు జగన్ అంటే ఆ ట్యాబుల్లో అంతా స్కాన్ చేశాడు అంటాడు, సంబంధం లేకుండా. నీకు రైతు భరోసా ఇచ్చాడు కదా చంద్రబాబు, ఎందుకు తీసుకున్నావా అంటున్నారు జగన్కి మద్దతు ఇచ్చే వాళ్ళని. నీలాగా ఎందుకు తీసుకున్నావనిలే, జగన్ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చారు, ఓట్లు చూసుకొని వేయలే, చిన్నపిల్లలకి ఏం ఓట్లు ఉన్నాయని విద్యా వయాలు అన్ని మార్పులు తీసుకొచ్చారని ఒక ఊరి పేరు చెప్పి అది అద్భుతంగా మార్చారు. నాడు నేడు కింద స్కూళ్ళు చూడండి, జగన్ చేసిన దాంట్లో ఒక పావలా చేయలే, ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అని. ఆయన ఇంకా చంద్రబాబు గారికి మద్దతు ఇచ్చి ఆయన ఏమంటారు, ఆయన స్కాన్ చేశాడు, అంతా అవినీతి చేశాడు, నా పొట్ట కొట్టి నీకు ఇచ్చాడు అంటాడు. నీ పొట్ట ఏం కొట్టాడు అని అంటే చెప్పాడు, నాకేం లేదు కాబట్టి నాకేం లేదు, లేకుండా ఉన్నోళ్ళది పొట్ట కొట్టి ఇచ్చాడా అంటాడు. ఏందో నిజంగా అనిపించింది ఇదంతా చూస్తే. ఈ ఏమంటారు, ఈ కొన్ని టీవీ ఛానళ్ళు పత్రికల్లో సేమ్ సంబంధం లేకుండా నోటికి ఏది వస్తే అది, సబ్జెక్ట్ ఉండదు, అప్ టు మార్క్ కంటెంట్ క్లారిటీ ఉండదు, ఏదో గాలి మాటలు మాట్లాడతారు కదా, సేమ్ అదే ఇంపాక్ట్ చూపించినట్లుంది. ఆ ట్రైన్లో కూడా ఒక క్లియర్గా ఇది చేశారు అది చేశారని చెప్పట్లే. విద్యలో మెడికల్ కాలేజీలు అంటే మీ వాడు కట్టలేదు కదా, కట్టకున్నా కట్టినాడని చెప్తున్నాడు, అన్నీ ఆడగట్టిండు అంటున్నారు. ఇంకా జగన్కి మద్దతు ఇచ్చారన్నాడు. మేము కట్టినా కాదు, మీరు అది చేతకాక ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారా అని. దేనికి ఆన్సర్ లేదు, ఏదో నోరు వేసుకొని పడిపోవడం తప్ప జనరల్గా. కానీ ఏ మాటకు ఆ మాట. కానీ ట్రైన్లో స్వాములు, ఇంకొక ఆయన క్లియర్ కట్గా, ఇంకో రైతట, అప్పుడు ఎంత ఉన్నాయి ఇప్పుడు ఎంత రేట్లు ఉన్నాయి వరుస పెట్టి చెప్పి పడేస్తున్నారు. ఎందుకంటే లైవ్లో ఉన్నోళ్ళు చూసిన వాళ్ళు అన్నీ వరుస పెట్టి చెప్పి పడేస్తున్నారు. పాపం ఈ చంద్రబాబు గారికి మద్దతు ఇచ్చే గురుస్వామికి నోటి మాట రాలే. రైతు భరోసా ఇచ్చాడు చంద్రబాబు, నువ్వు ఎందుకు తీసుకున్నావు అంటున్నారు. రైతు భరోసా చంద్రబాబు గారు ఒకరే ఇలా కేంద్రంగానే ఇచ్చింది, అంతకుముందు జగన్ గారు కానీ ఇచ్చారు, అది చెప్పినట్లేరు పాపం. అదే అంటూ ఉన్నా, ఈ టీవీ ఛానల్ ఇంపాక్ట్ ఏమన్నా ఉంటుందేమో వీళ్ళ మీద. ఈ టీవీ ఛానల్లో కూర్చొని వాళ్ళు పనికి మాలిన వాళ్ళు కోట్లు వేసుకొని ఏదైతే అడ్డం తిట్టగా ఏం సంబంధం లేకుండా ఆ నెత్తి ఆడనా కనుక, నెత్తి లేదన్నాము బ్రెయిన్ ఒత్తు అని ఇళ్ళలో ఏమైనా లాక్ చేసి పెడతారు, బయటకు వస్తే ఉన్న దొంగతనం చేస్తారని. అది ఆయన బీరువాలో పెట్టేసి వచ్చి లాకర్లో పెట్టి టీవీ ఛానల్లో కూర్చుంటారు. ఏం మాట్లాడతాడో వాడికి అర్థం కాదు, ఆ కోట్లు వేసుకొని కూర్చున్నాడికి. అట్లుంది వాళ్ళ ఇంపాక్ట్ పనిచేసినట్లుంది. ఈ సామాన్య జనం మీద కూడా అనిపించింది. అందుకే ఏదో ఒకటి అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఉంటారు.